సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. ఈ రోజు ఈలాగున మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి మీరు క్రిస్మస్ ఎలా జరుపుకున్నారు? సంతోషించారా? దేవుని స్తుతించారా? అయితే క్రిస్మస్ రోజున నేను ఎంతో సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించానండి. నా అనుభవాన్ని, నేను చేసినటువంటి మరి ఆ యొక్క పనులను మీకు తెలియపరిచి, మిమ్మల్ని బలపరిచి, మరి మీకు కూడా మరి అలాగున చేయడానికి ఆశను కలిగించాలని నేను ఆశపడుతూ ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మేముండేటువంటి ఏరియా అంతా విగ్రహారాధికులండి. వారంతా కూడా చాలా తరతరాల నుంచి విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు. ఇక్కడ ఒక పెద్ద గుడి ఉన్నదండి. ఈ యొక్క ఏరియాలోనే అది చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. అయితే ఈ ఏరియాలో ఉన్న వారంతా కూడా బలంగా విగ్రహారాధన చేస్తారు. ఈ ఏరియాలో ఎవ్వరూ కూడా క్రైస్తవ్యులు లేరు. ఈ యొక్క ఏరియాలో మా గల్లీలో మేము మాత్రమే క్రైస్తవ్యులుగా ఉన్నాం. నేను అనుకున్నాను, ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడ నిలబెట్టావు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అన్నప్పుడు దేవుడు, మరి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమును నేను నీకు ఇచ్చేదను, నీవు అనేకులను బలపరచాలని దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. అయితే దేవునికి మహిమ. ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ఈ ఏరియాలో రక్షణ కార్యము జరగాలని ప్రార్థిస్తా ఉన్నా. మరి ఈ క్రిస్మస్ దినాన్న దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏమిటి అంటే, మరి ఇక్కడ బైబిల్స్ సర్వ్ చేసి వాళ్ళకి వాక్యాన్ని తెలియపరచాలని దేవుడు నాకు బలమైనటువంటి ప్రేరేపణ ఇచ్చారు. అయితే బైబిల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, అవి ఎలా ఇవ్వాలనేది నాకు తెలియదు. అయితే ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను ఎలా బైబిల్ని ఇవ్వాలనుకుంటున్నాను, మా ఏరియాలో అందరూ కూడా విగ్రహారాధికులని చెప్పినప్పుడు ఆయన తప్పకుండా నేను మీకు వాటిని అందిస్తానని నాకు 100 బైబిల్ పంపించడం జరిగిందండి. అలాగున ఈ బైబిల్ ఎలా ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ నేరుగా ఇస్తే తీసుకునేటువంటి పరిస్థితులు కాదు. అయితే దేవుడు నాకు అద్భుతమైన ప్రేరేపణ ఇచ్చారు. ఒక గిఫ్ట్ ప్యాక్ ని తయారు చేసి క్రిస్మస్ రోజున శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారిని దీవిస్తూ మరి ఆ గిఫ్ట్ ప్యాక్ వారికి అందివ్వాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చినప్పుడు అలాగున చేయడం జరిగిందండి. మరి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా పాంప్లెట్స్ పరిచర్యను కూడా మేము చేసి ఉన్నాము. నాతో పాటు 2 యవ్వనస్తులు మరి సహకరించారు. మేము పాంప్లెట్స్ పరిచర్య కూడా చేశాం. ఎంతో మందికి పాంప్లెట్స్ పంచిపెట్టాం. ఏదో ఒక ఆత్మ రక్షించబడుతుందని ఆశపడతా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, అలాగున గిఫ్ట్ ప్యాక్ లో బైబిల్ ఉంచి, ఒక పాంప్లెట్ ఉంచి, మరి చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ అన్ని కూడా దానిలో పెట్టి ఈ యొక్క వీధిలో ప్రతి గృహాన్ని దర్శించి మరి వెళ్లి వారి కుటుంబాలలో ఆ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చినప్పుడు వారు ఎంతో సంతోషించారండి. నేను చాలా భయపడ్డాను, ఎవరైనా తీసుకుంటారా, అబ్జెక్షన్ చెప్తారా, ఏం జరుగుతుందో అని చాలా ప్రార్థించి దేవుని సన్నిధిలో, ప్రభువా నాకంటే ముందుగా నువ్వు వెళ్ళని చెప్పేసి వెళ్ళాను. వారు చాలా ఆప్యాయంగా, చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించి వాటిని తీసుకున్నారండి. ఇచ్చిన ప్రతి ఒక్కరిని నేను దీవించాను మనస్ఫూర్తిగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని నేను వారికి ఆ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చినప్పుడు వారు సంతోషంగా ఆ యొక్క బ్లెస్సింగ్ ని రిసీవ్ చేసుకున్నారండి. వారు విగ్రహారాధికులు అయినప్పటికీ మరి ఆశీర్వచనం కాబట్టి వారు సంతోషంగా స్వీకరించారు. ఎవరు కూడా వద్దనలేదు. అయితే ఈ ఏరియాలో మా యొక్క గృహం తప్ప అందరూ విగ్రహారాధికులే. ప్రతి గృహానికి బైబిల్ ఇవ్వడం జరిగింది. వారిని ఆ బైబిల్ ఏదో ఒక రోజు స్పందింపచేస్తుందని నా ఆశ. పరిశుద్ధాత్ముడు తప్పక వారి జీవితాలలో కార్యాలు జరిగిస్తారని ఆశపడుతున్నాను. అలాగున ప్రతి ఒక్కరికి బైబిల్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలు మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. మరి క్రిస్మస్ అంటే ఇదే కదా, దైవవాక్కును, నిజ క్రీస్తు ఈ లోకంలో పుట్టిన విషయాన్ని మరి విగ్రహారాధికులకు లోక సంబంధమైన వారికి క్రీస్తును తెలియపరచడమే నిజమైన క్రిస్మస్. అలాగన నేను చాలా సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించాను. మరొక విషయం ఏమిటి అంటే, ఒక కడు బీద విధురాలు మరి మన వాక్యాల ద్వారా ఆదరించబడి ప్రతిసారి నాకు కాల్ చేస్తూ ఉంటుందండి. ఆ బిడ్డకు అనారోగ్యము, 2 బిడ్డలు, తాను ఇళ్లలో గిన్నెలు తోముతూ పనిచేస్తూ ఉంటుంది.
ప్రతిసారి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేపించుకుంటుంది. అక్క, నాకు దేవుడు నువ్వు తప్ప మరెవరూ లేరని ప్రతి విషయాన్ని నాకు తెలియపరుస్తూ ఉంటుంది. తన యొక్క వ్యతిరేక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో చాలా సార్లు మరి ఆర్థికంగా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్య నుంచి సహకారం అందించానండి. ఏ విషయాలను కూడా ఎప్పుడు వీడియోల రూపంలో నేను పెట్టలేదు. నేను చేసే చాలా పనులు ఏవి కూడా పబ్లిసిటీ చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడికి నాకు మాత్రమే తెలిసిన కార్యాలు. అలా ఉంటే సరిపోతుందని నా ఆశ. ఒకానొక దినాన్న ఆ బిడ్డ నాకు కాల్ చేయడం జరిగిందండి. కాల్ చేసి, అక్క, నేను క్రిస్మస్ రోజు కూడా ఎవరింట్లో అయినా పని చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా బిర్యానీ, చికెన్ వండుకొని తింటూ ఉంటే నేను కనీసం క్రిస్మస్ రోజు కూడా నా బిడ్డలకు చికెన్ వండి పెట్టలేని స్థితిలో ఉన్నానని ఎంతో ఏడ్చేదాన్నక్క. నేను దేవుని నమ్మాక ఇప్పటి వరకు ఏ క్రిస్మస్ కి కూడా చికెన్ వండి నా బిడ్డలకు పెట్టలేదు. అది నా ఆశ. ఏదైనా ఒక క్రిస్మస్ పండక్కి కడుపు నిండా నా బిడ్డలకు భోజనం పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నా కోసం ప్రార్థించండి అని ఆమె పలికినప్పుడు నా గుండె పగిలిపోయినట్లయిపోయిందండి. మనము చికెన్ తినడం అనేది సాధారణమైన విషయం. అది తనకు ఆశగా మిగిలిపోయింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. 24వ తారీఖున తనకి కాల్ చేసి, అమ్మ, నేను నీకు కొంత అమౌంట్ను పంపిస్తాను, నీ బిడ్డలకు మంచిగా చికెన్ బిర్యానీ వండి పెట్టి సమృద్ధిగా తినండి. ఇది నేను చేసేటువంటి సహాయము కాదు, దేవుడే నన్ను బలపరిచి నా ద్వారా నీకు ఇస్తున్నటువంటి కానుక అని నేను చెప్పినప్పుడు తను ఎంతగానో సంతోషించిందండి. సంతోషించి తృప్తిగా వారు ఆ రోజు భోజనం చేయగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డను బలపరచడానికి, ఆ బిడ్డ ఆశ తీర్చడానికి దేవుడు నన్ను వాడుకున్నందుకు ఆయనకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరి ఆ రోజు వారు సమృద్ధిగా తిన్నందుకు నేను నిజంగా సంతృప్తిగా ఆనందించానండి. నిజంగా నేను, నా కుటుంబము చికెన్ బిర్యానీ తిన్నా అంత సంతోషించేదాన్ని కాదేమో, కానీ వారి ఆశను దేవుడు తీర్చినందుకు నేను ఎంతో సంతోషించాను, సమాధానపరచబడ్డాను. నిజంగా నిజమైన క్రిస్మస్ అంటే ఇదే అని నా హృదయానికి అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నానండి. నేను ఎప్పుడైతే ఆ బిడ్డకు మరి సహాయం చేశానో ఆ రోజు నా అకౌంట్ లో చాలా తక్కువ అమౌంట్ ఉందండి. చాలా తక్కువ. నా ఖర్చులకు నేను చూసుకోకుండా నేను ఆమెకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. నేను దేనిని ఆశించలేదు. దేవుని ప్రేమను వారికి క్రియల్లో చూపించాలని ఆ విధంగా చేయడం జరిగింది. నేను ఏది ఆశించలేదు దేవుని యొద్ద నుంచి. కానీ నేను ఎప్పుడైతే ఆ బిడ్డకు సహాయం చేశానో 24వ తారీఖు రాత్రి 8 గంటలకు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అక్క, మీరు పిల్లలు అందరూ షాపింగ్ చేయండి, మీకు నేను అమౌంట్ పంపిస్తానని, నేనిచ్చిన దానికి 10 రెట్లు ఆ సహోదరి నాకు అమౌంట్ పంపించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే, దేవునికి ఇచ్చేటప్పుడు లెక్కలు వేయకండి. దేవునికి ఇచ్చేటప్పుడు నాకుంటుందా, నా పరిస్థితికి సరిపోతుందా అని ఆలోచన చేయకండి. మనము దేవునికి ఇచ్చే విషయంలో లెక్కలు వేయకుండా ఎప్పుడైతే ఇస్తామో దానికి నూరంతల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడండి. మరి నేను ఆశ్చర్యపోయాను. నేను ఇచ్చింది 1%, 10%, కానీ దేవుడు 100% ఇచ్చారండి. దేవునికి మహిమ. దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మనం ముందుకు వెళ్లే వారంగా ఉందాం. ఒకవేళ నీ ఇంటి పక్కన, నీ గృహంలో నీకు తెలిసిన వారు ఎలాంటి బీద స్థితిలో ఉంటే కనీసం క్రిస్మస్ రోజైనా నీ ఆర్భాటాలు, నీ ఖర్చులు కొన్నిటిని తగ్గించి అలాంటి వారికి ఆహారం పెట్టడానికి, నిజమైన క్రీస్తును చూపించడానికి ప్రయాసపడు. సంతృప్తిని అనుభవిస్తావు సహోదరి, సహోదరుడా. యథార్థమైన విషయాలను తెలియపరుస్తున్నాను. మరి ఈ పరిచర్య ద్వారా మేము అనేక రకాలుగా ముందుకు వెళుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, యథార్థమైన పరిచర్య చేస్తున్నాం. సహకరించండి. నిజంగా మరి ఈ పరిచర్యలు మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మరి పాంప్లెట్స్ పరిచర్యకు దేవి గారు సహకరించారండి. అలాగే గిఫ్ట్ ప్యాక్ అలాంటి బైబిల్ పెట్టి ఇవ్వాలని ఆశ కలిగినప్పుడు ఆర్థికంగా దానికి రామమణి గారు అనే సహోదరి సహకరించారు. ఇలాగే పరిచర్యకు ఎంతో మంది సహకరిస్తూ ఉన్నారు. ముందుకు వెళుతున్నాం. పాంప్లెట్స్ పరిచర్య, అలాగనే ఈ యొక్క బైబిల్ సర్వీస్ లో కూడా దేవుడి కార్యాలు జరుగుతాయని, అనేక ఆత్మలు రక్షించబడతాయని బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించులాగా ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.